హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. ఖైతలాపూర్లో భార్యను చంపేశాడు భర్త. సుమేరా గొంతు కోసి చంపేశాడు భర్త రహీం. సుమేరాను చంపి పోలీసులకు లొంగిపోయాడు రహీం. కొన్నేళ్లుగా ఖైతలాపూర్లో ఉంటున్నారు రహీం సుమేరా దంపతులు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు భర్త రహీం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. కుటుంబ కలహాలతో సుమేరాను హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఒక్కసారి చూడండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతుకు సాగిస్తున్న సందర్భంలో ఇటువంటి ఘటనలు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేస్తూ ఉంటాయి. హైదరాబాద్ కూకట్పల్లి ఘటన ఇది. ఖైతలాపూర్లో భార్యను చంపేశాడు ఓ భర్త. సుమేరా గొంతు కోసి చంపేశాడు భర్త రహీం. ఏ భర్త అయితే తనతో పాటు కలకాలం ఉంటాడు, ఏ భర్త అయితే తనని కనీసం నొప్పి లేకపోతే ఒక చిన్న బాధ కూడా తెలియకుండా తనను చూసుకుంటాడు అనుకున్న భర్త కాళ్ళ ఎముడి గొంతు మీద కత్తి పెట్టి కసా 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 కోస్తూ ఉంటే ఆ ప్రాణం ఎంత వెలువలాడిపోయి ఉంటుంది. భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటుంటారు భర్తలంటే. ఒక చిన్న గాయం తగిలితేనే, వాళ్ళకు చిన్న గాయం అయితే వీళ్ళు వెలువలాడిపోతారు. అటువంటిది భార్యని కసి తీరా ఆ గొంతుని కసా 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 కోసి చంపారంటే ఎంత దుర్మార్గం. అక్కడితో అయిపోలేదు, ఆమెను చంపేసిన తర్వాత వెళ్ళి లొంగిపోయాడట పోలీసులకి. ఎంత ధైర్యం ఉండాలి. కొన్నేళ్ళుగా ఖైతలాపూర్లో ఉంటున్నారు రహీం సుమేరా దంపతులు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు భర్త రహీం. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు. కుటుంబ కలహాలతో సుమేరాను హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన ఒకసారి అందరినీ షాక్ గురి చేస్తుంది. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు. పవన్, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? కుటుంబ కలహాలు అంటూ ఉన్నారు, కారణం ఇంకా ఆర్థిక కారణాలు ఏవైనా ఉన్నాయా, లేకపోతే వివాహేతర సంబంధాలు లాంటి కారణాలు ఏవైనా ఉన్నాయా? ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్తూ ఉన్నాడు రహీం? సచిన్, కుక్కడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర హత్య ఉదంతం వెలుగు చూస్తా ఉంది. ఖైతలాపూర్ లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఓ భర్త తన భార్యను గొంతు కోసి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. రహీం సుమేరా దంపతులు సుమారుగా 2024 వీరిద్దరికి కూడా వివాహం జరగడం జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉండడం జరుగుతా ఉంది. వృత్తిరీత్యా ఒక క్యాబ్ డ్రైవర్ గా ఆయన రహీంకు అతనికి భార్యకు మధ్య గత వృత్తిరీత్యా అతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్యకు మధ్య కొంతకాలంగా కుటుంబంలో కొన్ని వివాదాలు కూడా తెలుస్తా ఉంది. సో ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరగడంతో వివాదం ముదిరిపోవడం జరుగుతా ఉంది. అగ్రానికి గురైన రహీం భార్య సుమేరా గొంతు కోసి కూడా అతని గొంతుని ఏకంగా ఇంట్లో కూరగాయలు కోయడానికి వినియోగించి ఏదైతే చాకు ఏదైతే ఉంటుందో దాన్ని తన సొంత భార్యని కొడుకు ఉన్నాడు, ఇంత కుటుంబం అంత సాగుతా ఉంది. చిన్నపాటి కలహాలు, కుటుంబ కలహాలతో ఏకంగా భార్యను చంపడానికి కూడా రహీం వెనకాడలేదు. అతి కిరాతకంగా గొంతు కోసి ఏదైతే కూరగాయలు కోస్తుందో ఆ కత్తితోటి గొంతు కోసి హత్య చేయడం జరిగింది. ఆ తరువాత ఏకంగా తానే కుక్కడ్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేనే నా భార్యను చంపానంటూ కూడా పోలీసుల ముందు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని హెచ్ఆర్ దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఏకంగా ఈ ఉదాంతం ఏదైతే ఉందో, ఒక సొంత భార్యని ఇటు కొడుకున్నాడు, ఇటు కుటుంబం సాగుతా ఉంది, ఇటు ఇల్లు నడపడానికి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ఇటు ఆబ్వియస్ గా అన్ని కుటుంబాల్లో సమస్యలు వస్తా ఉంటే అన్ని సమస్యలకి ఒక పరిష్కారం అంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఆవేశానికి గురైనప్పుడు కూర్చొని మాట్లాడుకోవడమో లేదా పెద్ద మనుషుల మధ్య కూర్చోబెట్టి మాట్లాడమో ఇలాంటి చేయకపోగా ఈ గొడవలు రోజు మునడంతో ఏకంగా రహీం భార్యను చంపడానికి కూడా వెనకాడలేదు. ఏకంగా ఇంట్లోనే కొడుకు నిద్రిస్తున్న సమయంలోనే తెల్లవారుజాములో భార్యపై అతి కిరాతకంగా దాడి చేయడం జరిగింది. నిజంగా దీనికి గల కారణం రెండు కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇటు నిజంగా కుటుంబ కలహాలు భార్య భర్తల మధ్య గొడవ వల్ల భార్యను హతమార్చడం, లేదా భర్తకి ఏదైనా అక్రమ సంబంధం ఉండి భార్యను అటు తొలగించుకోవడం కోసం ఇలాంటి ఏదైనా ఉగంతానికి పాటుపడ్డారా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రజలు రోజు కూడా మహిళ అందరితో మాట్లాడుతూ ఉంటుంది, అందరూ తిరుగుతూ ఉంటుంది. ఆ బాబు రోజు కూడా అందరితో ఆడుకుంటున్న నేపథ్యం ఇప్పుడు ఒక్కసారిగా ఆ తల్లి లేదు అని నిజం ఆ కొడుకు తెలుసుకునే లోపు ఇప్పుడు బాలుడు ఒంటరి అయిపోవడం జరుగుతా ఉంది. ఇటు తల్లి జైలు పాలు, ఇటు తల్లి మరణించడంతో ఆ బాబు ఒంటరితనం ఫేస్ చేయాల్సి వస్తా ఉంది. తల్లిదండ్రులు లేని ఆ పిల్లాడి భవిష్యత్తు ఏమైపోతుందంటూ కూడా స్థానికుల స్థానివాసులు అందరూ కూడా గుండె బాధపడుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులు మాత్రం
ఈ కేసులో నిజంగా ఇతని భర్త ఇన్వాల్వ్మెంట్ తో పాటు ఇంకెవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే ఇంకేదైనా అతమామల నుంచి ఏమైనా ప్రెజర్ ఉందా, ఇలా అన్ని కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముమ్మాటికి ఈ ఘటన ఏదైతే ఉందో చుట్టుపక్కల స్థానికులందరినీ కూడా కలవరపరుస్తా ఉంది. ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది, సభ్య సమాజం సిగ్గుపడేలా చేసినట్టు కూడా ఉంది అంటూ కూడా స్థానికులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇటు భార్య నిద్రిస్తున్న సమయంలో, ఈ తెల్లవారుజామున భార్య నిద్రిస్తున్న సమయంలో ఆ కత్తి తీసుకొని అన్నిసార్లు గొంతుపై దాడి చేసి కోసి చంపాడంటే అతను ఎంత పగ పెట్టుకున్నాడు లోపల, భార్యపై ఎంత పగ పెంచుకోవడం గల కారణం ఏంటి అనే పలు అంశాలపై అయితే క్వశ్చన్లు అయితే రేజ్ అవుతున్నాయి. దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపట్టారు. సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. కట్టుకున్న భర్త భార్యని చంపేస్తున్న ఘటన ఒక్కసారిగా హైదరాబాద్ని షాక్ గురి చేస్తుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. భార్యను గొంతు కోసి చంపేశాడు భర్త. ఖైతలాపూర్లో భార్యను చంపేశాడు భర్త. సుమేరా గొంతు కోసి చంపేశాడు భర్త రహీం. సుమేరాను చంపి పోలీసులకు లొంగిపోయాడు రహీం. కొన్నేళ్లుగా ఖైతలాపూర్లో ఉంటున్నారు రహీం సుమేరా. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు భర్త రహీం. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. కుటుంబ కలహాలతో సుమేరాను హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు.